నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళాలను నమ్మి రైతు సోదరులు మోసపోవద్దు. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 టౌన్స్ ఏ రమేష్ బాబు. రైతు సోదరులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకుని లాభం పొందాలని దళారుల మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి తెలిపారు. మంగళవారం స్థానిక ఐతానగర్ సెంటర్లోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్య సేకరణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో వరి కోత పనులు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం తెలిపిన మద్దతు ధరకు ధాన్య సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని రైతు సోదరుల వద్దకు అధికారులు వెళ్లి పంట సేకరణ చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్టీ యేసురత్నం, తెనాలి మండలం వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్, పలువురు రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలు దుగ్గిరాల, కొల్లిపర, అలాగే తెనాలి మండలంలో మరి ముఖ్యంగా కొల్లిపర మండలంలో మొదటి నుండి మనకి చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం వరి అనేది 13,870 ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అలాగే దగ్గరగా 9,500 ఎకరాల్లో పంటను హార్వెస్ట్ చేయటం జరిగింది. మొదటి నుండి కూడా మనం మినిస్ట్రీ గారు ఫర్ సివిల్ సప్లైస్ రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ అనేకమైనటువంటి రిలాక్సేషన్స్ కల్పిస్తూ ఇలాంటి వాతావరణంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది వెనకబడకుండా, రైతులు నష్టపోకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్ విధానం చాలా ఫాస్ట్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా రైతులకి గన్నీ బ్యాగ్స్ ఇవ్వటం, అలాగే సకాలంలో లారీలను పొజిషన్ చేయటంలో మనం సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే దగ్గరగా 735 మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్మెంట్ చేయటం జరిగింది. 1,41,00,000 రైతుల ఖాతాలో జమ అవటం జరిగింది. అలాగే మనం తెనాలి మండలాన్ని చూసుకున్నట్లయితే 15,500 ఎకరాల్లో వరి పంటను వేశారు. అలాగే దగ్గరగా 3,500 ఎకరాల్లో పంట కంప్లీట్ అయింది. దీనికి గాను మరి 229 టన్స్ మనం ప్రొక్యూర్మెంట్ చేయటం, అలాగే 31 మంది రైతులకి 26 లక్షలు వారి ఖాతాల్లో డైరెక్ట్గా నగదు జమ అయింది. అలాగే మనం దుగ్గిరాల మండలాన్ని తీసుకుంటే దగ్గరగా 20,800 ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగింది. దీనిలో మరి దగ్గరగా 3,200 ఎకరాల్లో పంట హార్వెస్ట్ చేయటం జరిగింది. అక్కడ మరి 9 మంది రైతులకి 1,26,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవటం జరిగింది. అక్కడ కేవలం 70 టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఎందుకంటే మనకంటే కొంచెం కొల్లిపర కంటే కొంచెం వెనక తెనాలి కంటే కొంచెం వెనక మనకి దుగ్గిరాల్లో వరి ఎద పద్ధతిలో నాటుకుంటారు. కాబట్టి హార్వెస్టింగ్స్కి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా కొల్లిపర మండలంలో దావులూరు, అలాగే తెనాలి మండలంలో మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క హార్వెస్టింగ్స్ జరగటం మొదలైనవి. మరి ఈ వారము అలాగే వచ్చే వారంలో తెనాలి, దుగ్గిరాల్లో చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ జరగటానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవటం జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి ఆదివారం సాయంత్రం మనకు మినిస్టర్ గారు ఇచ్చిన హామీని బట్టి నిన్న సోమవారం అలాగే ఇవాళ రేపు ఈ 3 రోజులు కూడా ఒక డ్రైవ్ మోడ్లో ముమ్మరంగా రైతుల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో సంచరిస్తా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మరి డిఎం సివిల్ సప్లైస్, అలాగే మరి వ్యవసాయ శాఖ వాళ్ళు, మరి ముఖ్యంగా మన ఓఎస్టీ గారు అందరం కలిసి ఒక సమైక్యంగా దీన్ని డ్రైవ్ మోడ్లో చేయటానికి మేమందరము మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల్ని ధైర్యపరుస్తూ ఈ విధంగా ప్రొక్యూర్మెంట్లో వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవటానికి ప్రోత్సహిస్తూ మరి ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి మేము చేపట్టడానికి మేము నిలబడ్డాం. కాబట్టి రైతు సోదరులు కూడా ఏమాత్రము కంగారు పడకుండా, భయపడకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్లో మీరు కూడా భాగస్తులు కావాలని మనవి చేసుకుంటున్నాం. కలబొల్లి మాటలు చెప్తూ మోసానికి గురి చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 3 టౌన్స్ ఏ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పోలీస్ దుస్తులు ధరించి ప్రజలను మభ్యపెడుతున్నట్లు సమాచారం తెలిస్తే తమకు వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. గతంలో కన్నా 3 టౌన్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు చాకచక్యంగా ఉండాలని, అనవసర లింకులు ఓపెన్ చేయొద్దని, ఓటీపీలు బహిర్గతం చేయరాదని సీఐ రమేష్ బాబు వివరించారు. క్రైమ్ రేటు తగ్గడానికి పిటిషన్ దారులతో ఎప్పటికప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జరుగుతున్న నేరాలు వాటి మీద సమీక్షలో భాగంగా ఈ రోజున మీడియా మిత్రులు రాగా వీళ్ళతోటి వీటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2016 నుంచి ఇప్పుడు 2024 వరకు జరిగిన నేరాల్లో ఒక 460 వరకు మన క్రైమ్ అనేది ఉండేది. ఒక 2016లో మాత్రము ఒక 300 చిల్లర వరకు ఉంది క్రైమ్. దొంగతనం సంబంధించిన కేసుల్లో మేము దర్యాప్తులో 10 మెంబర్స్ వరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 lakhs వరకు రికవరీ, వేరు ఇష్యూస్లో 30 లక్షల వరకు రికవరీ చేసి ఆ సొమ్ముని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి కోర్టు ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే మోటార్ సైకిల్ అఫెండర్స్ కూడా మన ఏరియాలో గుంటూరు నుంచి వచ్చి కూడా జనాల్లో చేస్తూ ఉన్నారు. ఇది మనకి రైల్వే స్టేషను దగ్గరలో ఉండడం వలన ఈజీగా ట్రైన్కి రావడం, దొంగతనం చేయడం, అట్లానే పక్క జిల్లా సంబంధించి కూడా ఈవెన్ విజయవాడ నుంచి కూడా వచ్చి నేరాలు చేస్తూ ఉన్నారు. వీటి మీద అప్రమత్తతో ఉండి మేము రెగ్యులర్గా ప్రతి వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం వలన నేరాలు బాగా తగ్గుముఖం పట్టినది. అలానే పబ్లిక్ కూడా మనకి బాగా సహాయ సహకారాలు. ఒరిస్సా బార్డర్లు, అలానే డెహ్రాడూన్ బార్డర్లు ఇలా ఎక్కడో సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడి నుండి నేరాలు చేస్తూ ఉన్నారు. అవి కాకుండా ఇన్సూరెన్స్ లేని ఇన్సూరెన్స్ ఫైన్ ఇచ్చాము. అలానే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ ఇచ్చాము. అలానే ఆర్సీ లేకపోతే మన ఎంవీఐకి రాసి పంపించాము. అలానే నియర్లీ 30 వెహికల్స్ వరకు అంతా A to Z పర్ఫెక్ట్గా ఉన్న రికార్డ్స్ ఇచ్చారు. ఆ రికార్డ్స్ ప్రకారం ఏమైతే లేవో ఇచ్చేసాము. తర్వాత 2 రికార్డ్స్కి మాత్రం వ్యక్తులు రాలేదు. ఆ 2 ఎవరైనది మేము ఎంఏకి రాసి పంపించున్నాము. ఆ వెహికల్ నెంబరు, చాసీ నెంబరు, ఇంజిన్ నెంబర్ ప్రకారం తీసుకొని వాళ్ళ మీద తగ్గ యాక్షన్ తీసుకుంటా ఉన్నాము. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలాజీరావుపేటలోని భవితా సెంటర్ నందు విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేశారు. మంగళవారం భవితా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాల గురించి వివరించారు. భవితా సెంటర్ నందు శారీరక లోపాలు కలిగి ఉన్న చిన్నారులను అన్ని రకాలుగా ప్రోత్సహించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. భవితా సెంటర్ నందు ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. శారీరకంగా చిన్న లోపాలు ఉన్న వారి మేధస్సు గొప్పదని, అటువంటి వారిని సమాజం చులకనగా చూడడం సరికాదని పేర్కొన్నారు. కటివరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఓర్పుతో డిజేబిలిటీ ఉన్న తమ బిడ్డలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడి టీచర్స్ సునీల్, సునీత, రజని, ఉపాధ్యాయులు నందకిషోర్, ఎంఈఓ కార్యాలయాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైద్యపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుంటే, ఆ చర్యలు కూడా మనం తీసుకుంటే మన పిల్లల్ని ఆ వైకల్యం నుంచి కూడా కాపాడుకోవచ్చు. మరి దానికి సంబంధించిన విషయాల్లో మన ఐఆర్టీ టీచర్స్ చెప్తారు. మరి మొదటి విషయం అయినటువంటి దీని నేపథ్యానికి వెళ్తే, మరి ఈ రోజుల్లో అన్నీ బాగున్నటువంటి పిల్లలు, అన్నీ బాగున్నటువంటి మనుషుల మధ్య కూడా నైతిక విలువలు ఎంతవరకు ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే తోటి మనిషినే కించపరుచుకునే రోజులు ఇవి. మరి ఈ పిల్లలకి సమాజంలో ఎలా గుర్తించబడాలి, వాళ్ళకి ఎటువంటి గౌరవ స్థానం కల్పించాలి, వాళ్ళకి మరి వైద్యపరంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఇటువంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు, ఇవన్నీ కూడా నిజంగా చాలా సామాజిక స్పృహతో, మంచి బాధ్యతతో అంతర్జాతీయ స్థాయిలో మరి మన పెద్దలు, మేధావులు, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్థాయిలో ఈ పిల్లలకి సరైనటువంటి సముచిత స్థానం కల్పించాలి సమాజంలోని వారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. టీచర్స్కి అందరికీ ధన్యవాదాలండి. పిల్లల ముందు భవితా సెంటర్ అన్నది దివ్యాంగుల పిల్లలు ఉన్నటువంటి ఇటువంటి పిల్లల కోసం బాగా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మేడమ్స్ అందరూ. ఇక్కడ ఇప్పుడు మా బాబు వచ్చేసరికి
స్పెషల్ ఎడ్యుకేటెడ్ మేడం బాబుకి బాగా ఆటిజం కూడా కాదు. బాబుకి కొంచెం ఇదిగా ఉందండి. బాబు కొంచెం తెలివితేటలు కొంచెం తక్కువగా ఇదిగా ఉంటే ఇక్కడ భవితా సెంటర్ చేర్చమన్నారు. జాయిన్ చేసామండి. కొంచెం పర్లేదండి, బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. బాలాజీరాపేటలోని ఈ స్కూల్లో జాయిన్ చేయమన్నారండి. జాయిన్ చేశాను. ఇంకా అక్కడి నుంచి బాగా ఇదిగా ఉందని బాయ్స్ హై స్కూల్కి పంపించారు. పర్లేదు, బాగానే ఉన్నాడండి. కుతంత్రాలు కుట్రలు ఏమీ తెలియకుండా పెరుగుతున్న పిల్లలు అయితే వీళ్ళు ఇలా తయారవడానికి కారణం మనమే. జన్యుపరమైనటువంటి లోపం, ఆ జన్యుపరమైన లోపాలు రావడానికి కారణం మన ఆహార అలవాట్లు, మన ప్రవర్తన, ఇవన్నీ. పాపం ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం, ఆ నష్టాన్ని ఫలితాన్ని అనుభవిస్తుంది ఈ పిల్లలు. ఆ కష్టాలు నష్టాలు ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవించకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలందరి పట్ల మనందరికీ సహానుభూతి ఉంటాం. దయచేసి దీన్ని అందరూ గమనించి భవిష్యత్తు భారతదేశం బాగుండే విధంగా ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలకి ఇంకొకరిని తోడు కానియకుండా ఆ బాధలు ఇబ్బందులు వీళ్ళతో ఆపేయడానికి అందరూ కృషి చేస్తూ, వీళ్ళు కూడా మనకన్నా బాగా తెలియగలిగిన పిల్లలు, మంచి మంచి వర్క్ చేయగలరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దినేష్. వాడు చక్కప్పుడు మామూలు పిల్లల కన్నా మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఆ స్కూల్ వెళ్ళినప్పుడల్లా హెచ్ఎం గారితో మాట్లాడుతుంటాను, ఎట్లున్నాడు వాడు ఏంటంటే. చాలా చేంజ్ వాళ్ళు ఫస్ట్లో ఉన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. వాడు ఎగ్జామ్స్ రాస్తాను కూడా చేస్తున్నాడు. ఇంకంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాలి. అసలు ఈరోజు నిర్వహించే అవసరమే రాకూడదు అనేది నా ఉద్దేశం. దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకోవాలని నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పద్ధతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ బిడ్డని కూడా ప్రత్యేకంగా చూడదు, అందరితో పాటు సమానంగా చూస్తుంది. అదే తల్లి యొక్క ప్రేమ. తల్లి యొక్క ప్రేమని పిల్లలకి పంచాలి. ఆ తల్లుల్ని ఈరోజు అభినందించాలి. ఆ తల్లుల యొక్క ఓర్పు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు చూపించినటువంటి ప్రేమ కావచ్చు. ఈరోజు మన ముందే మరి సార్ని మనం అభినందించాలి. అతనికి ఉన్నటువంటి లోపాన్ని కూడా అధిగమించి ఈరోజు ఒక శిఖరాగ్రానికి చేరాలని చెప్పేసి అనుకుంటున్నాను. సార్ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా శ్రీధరు స్పీచ్ ఇవ్వడంలో కానీ మరి పిల్లలను ప్రేరేపించడంలో కానీ ఎక్కడ అలసత్వానికి లోనవ్వడు. ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. ఆలోచనలు ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాయి. మరి శ్రీధర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో మరి ఉపాధ్యాయ లోపంలో ఇలా మరి లోపం కాదని, మరి లోపం అనేది కావాలని ఎవరు తెలుసుకోదని ఏ పిల్లలు కానీ ఏ తల్లిదండ్రులు కానీ మా బాబు లోపంతో ఉండాలని చెప్పి అనుకోరు ఎవరు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని వైరస్ సంబంధించిన కార్యక్రమం, బ్యాక్టీరియా సంబంధించి కావచ్చు, కొంత ఆహారం లోపం వల్ల కావచ్చు, తెలియకపోవడం వల్ల జరిగినటువంటిది. కాబట్టి ఏదైనప్పటికీ మనకి ఇచ్చినటువంటి శిశువుని మరి ఆ శిశువుని మనం అశ్రద్ధ చేయకుండా పెంచడం అనేది ధన్యత. మరి మీరందరూ కూడా మిగిలినటువంటి వాడు కూడా దాన్ని అర్థం చేసుకొని కొంతమంది తల్లులు పిల్లలను దాచిపెట్టుకుంటూ ఉంటారు. అమ్మో చెబితే సమాజంలో ఏమైనా అయిద్దేమో, లేకపోతే మేము ఏమైనా తప్పు చేశాం కాబట్టి ఇటువంటి పిల్లలు పుట్టారని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి మరి భయపడుతూ ఉంటారు. అటువంటి సోషల్ సిగ్మా అనేది వాళ్ళలో ఉంది. అది ఉండాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలు అని బయటకు చూపించాలా, మరి పిల్లల గురించి కూడా తెలియచేయాలా. మా పిల్లలు ప్రతిభావంతులు, దేనిలో తక్కువ కాదు, దివ్యాంగులు అని చెప్పేసి తెలియజేయాలి. సంక్షేమంతో కూడిన సభ్యత్వం టీడీపీ సభ్యత్వం అని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలియజేశారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శాసనసభ్యులు ఆనంద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని నమోదు చేయించారన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అందించిన విధంగా సంక్షేమంతో కూడిన సభ్యత్వం తెలుగుదేశం పార్టీ అందిస్తుంది అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని, త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండి ఏకగ్రీవాలయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమర్తలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరి ప్రభుత్వం ఏర్పడి 5.5 నెలలు అవుతా ఉంది. ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి
నీటి వినియోగదారుల సంఘాలు, మార్కెట్ యార్డులు ఇవన్నీ కూడా పదవులు భర్తీ చేయాలని చెప్పి ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటా ఉన్నాం. సభ్యత్వ నమోదు కూడా మొదలయ్యి ముందుకు సాగుతూ ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వం 6,500 ఉన్నాయి. ఏ గ్రామాల్లో ఎంత సభ్యత్వం అయింది, అసలు మొదలు పెట్టకుండా మొక్కుబడిగా మొదలుపెట్టిన గ్రామాలు ఇవి. సభ్యత్వం స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గ్రామాలు అయ్యో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. వీటన్నిటి కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. గ్రామాల వరకు ఉందా ఇప్పుడు మన దగ్గర పంపించడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 10 రోజులు ఈ అంశం మీద దృష్టి పెడితే మనం టార్గెట్ అనేది రీచ్ అవుట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళాలను నమ్మి రైతు సోదరులు మోసపోవద్దు, వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, 3 టౌన్స్ ఏ రమేష్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.